సహోదరి సహోదరులు, మన జీవితంలో మనల్ని అపార్థం చేసుకునేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, అన్యాయంగా మాట్లాడేవాళ్ళు, ఆడిపోసుకునేవాళ్ళు సహజంగా మనకు బాధను కలిగిస్తారు. అలా బాధను కలిగించే వారిలో భర్తే ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, బిడ్డలే ఉండొచ్చు, బంధువులే ఉండొచ్చు, ఉద్యోగం చేసే చోట నీ సహా ఉద్యోగస్తులు కావచ్చు, చదువుకుంటున్న చోట నీ క్లాస్మేట్స్ కావచ్చు. సాధారణంగా మనల్ని బహుగా బాధించేది దూరస్తులు కానే కాదు. మళ్ళా చెప్తున్నాను, మన జీవితంలో మనల్ని బహుగా బాధించేది నువ్వు బహుగా ప్రేమించేవాళ్ళే. ఎవరినైతే నువ్వు బహుగా ప్రేమిస్తావో వాళ్ళ ద్వారానే నువ్వు సహజంగా బహుగా బాధించబడతావు అనేది వాస్తవం. ఎందుకంటే నువ్వు బహుగా ప్రేమించే వాళ్ళు ఒక మాట అన్నట్లయితే నీకు చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు భర్తను బహుగా ప్రేమిస్తున్నప్పుడు ఆ భర్త నిన్ను ఒకవేళ అవమానపరిచినా లేదా నిన్ను కించపరుస్తూ మాట్లాడినా నీ హృదయం విలువల్లాడిపోతుంది. నీ భార్యను బహుగా ప్రేమించినప్పుడు ఆ భార్య నిన్ను అర్థం చేసుకోకుండా ఒకవేళ అవమానపరుస్తూ మాట్లాడినట్లయితే నీ హృదయం తల్లడిల్లిపోతుంది. సహజంగా సాధారణంగా నీ హృదయానికి బహు దగ్గరగా ఉన్నవాళ్ళు నిన్ను బాధించినప్పుడు నీ హృదయము బహుగా విలువల్లాడిపోతుంది.